నిజంగా ప్రేమిస్తే నీకు అర్థమవుతుంది. ప్రేమిస్తే, ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమ విలువేంటి నీకు అప్పుడు అర్థమవుతుంది. ఏడ్చి 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 గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏమంటున్నాడు చూద్దామా. 42 వచనం, అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యన, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా ఉండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనక నీ మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచి వెళ్ళిపోయెను. దావీదు లేచాడు. మన ఇద్దరి మధ్య సమాధానం అంటది, ఇక మళ్ళీ మనం కలవం. ఇదంతా కేవలం దేవుని బట్టే. దేవుడు అనేవాడు మన మధ్య ఉన్నాడు కాబట్టి ఇలా ఉండగలుగుతున్నాం. దేవుని ప్రేమను బట్టి మాత్రమే మనం మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే నువ్వెవరు నావరో తెలిసేది కాదు. దేవుని కృపే మనల్ని దగ్గర చేసింది, ఈ ప్రేమ పంచింది. ఇదిగో వెళుతున్నాను. యోనాతాను అంటాడు, దావీదు నువ్వు పర్వాలేదు వెళ్ళు, నువ్వెక్కడున్న దేవుడికి తోడు అంటాడు. నాకు తెలుసు ఒక దినాన్ని వస్తావు నువ్వు, ఈ రాజ్యము పైన, యోధా సామ్రాజ్యం పైన దేవుడు నిన్ను రాజుగా నియమిస్తాడు. ఆ సంగతి నాకు తెలుసు. కానీ రాజుగా నియమించిన తర్వాత దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను గుర్తు చేసుకో అని చెప్పి వారిద్దరూ కౌగిలించుకున్న వ్యక్తులు. ఎంతసేపు అవుతుందంటే చూశారు చూశారు చూశారు, ఆ పొద్దుపోయిందా కూడా ఇంకా కలవేమో ఇంకా మనం కలుసుకోలేమో అని వాళ్ళిద్దరు ఎడబాటు చాలా సమయం గడిచిపోయిందండి. ఇద్దరు కౌగిలించుకొని మాట్లాడుకుని అలా ఒక్కసారిగా చేతులు రెండు ఎడబాటు అయిపోయి అటువైపు ఒక వ్యక్తి ఇటువైపు ఒక వ్యక్తి వెళుతుంటే అడుగు పడుతుంటే వెనక్కి తిరిగి చూస్తుంటే అయ్యో ప్రాణ స్నేహితుడికి దూరం అయిపోతున్నానే, మళ్ళీ కలవలేము, మళ్ళీ అతను చూడలేనేమో. చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఈ వ్యక్తిని చూడలేదని. 1కి 2 సార్లు చూస్తాం. నిన్న చూస్తాం, ఈరోజు చూస్తాం, మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూస్తాం, మళ్ళీ చూడలేనేమో. ఫోటోలో చూడటం కాదండి, రియల్గా మళ్ళీ చూడలేనేమో అని దగ్గరికి వెళ్ళి నా బిడ్డ మీద చేసి నిన్ను చూడలేకపోతున్నానే, ఎంత ఏడుస్తారో, ఎంత వేదన పడతారో. ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక చెల్లిగా, ఒక అన్నగా ఎంత వేదన పడతామో అలాగే వీళ్ళు అడుగు వేసుకుంటూ వెనక్కి తిరిగి చూసుకుంటూ వెనక్కి తిరిగి చూసుకున్నారు. ఇలా చూసుకుంటూ ఒక్కళ్ళ ముఖంలో నెమ్మది లేదండి, ఒక్కళ్ళ ముఖంలో సమాధానం. కన్నీళ్ళు కారిపోతున్నాయి. అంత ఎడబాయని ప్రేమ, అంత ఆప్యాయతతో కూడుకున్న ప్రేమ వారి మధ్య ఉండిపోయిందండి. అలా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. చూడండి, దావీదు అలా వెళ్ళిపోయాడు, యోనాతాను అలా వెళ్ళిపోయాడు. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళిద్దరు స్నేహితులు అంత ఎడతీయకుండా, అంత ప్రేమ, అనురాగాన్ని, ఆప్యాయత కలిగి ఉండి ఎడబాటైపోయి మళ్ళీ ఇద్దరు కలవలేకపోయారే. కానీ నేను చెప్పే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసయ్య. ఆయన నీ కొరకు, నీతో స్నేహం చేయటానికి లోకంలోకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాల పాటు తన సువార్త నీకు ప్రకటింప చేసి సేవకులను, ప్రవక్తలను, రాజులను ఎన్నుకుని దేవుడు తన వాక్యమును మనకి వినిపింప చేస్తున్నాడు. ఆయన కూడా ఒక దినాన్ని వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? దావీదు యోనాతాను కలిసి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరి ఎడబాటు దూరం అయిపోయింది. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టలేదు, ఆదరణకర్తను మీకు ఇస్తున్నాను, నా ఆత్మ నీకు ఇస్తున్నాను, నా